వెంకటేష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్, నొప్పి మాయం, సర్జరీ దూరం. ఫర్ అపాయింట్మెంట్స్ 9155515563. చాలా బుద్ధిమంతుడుగా మంచి ప్యాంట్ చొక్కా వేసుకుని రావడం, యో మ్యాన్ అని ఒక టీ షర్ట్ ఒక స్వెట్ షర్ట్ వేసుకుని రాకపోవడం అంటే బట్ ఏంటి మెయింటైన్ చేయడం, ఇంత గ్లామర్గా ఉండడం, దానికి యువర్ వెరీ లీన్ స్లిమ్. అది మీ ఆవిడ ఘనత లేకపోతే నీ ఘనత? ఇయ్యదు. బేసిక్గా మా అమ్మగారు నాకు ఇచ్చిన ఆస్తి థైరాయిడ్, హైపోథైరాయిడిజం అది. కానీ దానికోసం ఆల్మోస్ట్ 10 yearsగా ఐఎమ్ విత్ థైరాయిడ్. సో దానికోసం రెస్ట్రిక్టెడ్గా తింటూ తక్కువ మాట్లాడుతూ ఈ మధ్య కొత్తగా 40 దాటిన తర్వాత. సో ఇంతకుముందు నువ్వు చూసిన కౌశిక్ ఇప్పుడు తేడా ఏంటంటే కొంచెం పద్ధతిగా ట్రై చేస్తున్నాడు, అలవాటు అయిపోయింది కూడా. చాలా అస్సలు రిజిస్టర్ అవ్వదు తెలుసా కౌశిక్, నువ్వు చెప్పే వరకు దట్ యువర్ 40+. నిజం చెప్తున్నాను, 44 ఎక్కడో 31, 32లో ఆగిపోయావు నువ్వు ఇన్ అవర్ మెమరీ. ఐ థింక్ ఇట్స్ బికాస్ ఆఫ్ ద క్యారెక్టర్స్ యు డిడ్ ఆర్ వాట్. ఎగ్జాక్ట్లీ, ఆర్ మేబీ ది వే పీపుల్ ఆర్ లుకింగ్ ఎట్ మీ. అది కూడా ఆడియన్స్ కూడా. అంటే ముఖ్యంగా స్వప్న, నా అదృష్టం ఏంటంటే నేను ఇంకా బోర్ కొట్టలే ఆడియన్స్కి. అసలు టెలివిజన్ అంటే, ఎక్స్పెషల్ టెలివిజన్ అంటే జనాలు చూసి విసిగెత్తిపోయి ఉంటారు. అలాంటిదే కౌశిక్ గడ్రా అంటున్నారు కానీ బా కౌశిక్ రా అనట్లా. అదొక అదృష్టం నా వరకు. అంటే ఆల్మోస్ట్ 45 సీరియల్స్, 18 హీరోగా చేశా, ఒక 4 విలన్గా చేశాను, ఒక 8-9 గెస్ట్గా చేశా. మొత్తం కలుపుకుని 45 సీరియల్స్ అన్నింటిని కలుపుకొని చెప్తున్నా. ఆల్మోస్ట్ 20,000 ఎపిసోడ్లు పైచులకు పనిచేశాను, ఒక 70 సినిమాలు డబ్బింగ్ చెప్పాను. అంటే ఇంత ప్రొఫైల్ వెనక్కి తిరిగి చూసుకుంటే ఇట్స్ ఎ గిఫ్ట్. ఐ ఫీల్ ఆనర్డ్. అంటే నిజంగా అంటే అఫ్కోర్స్ అనుకున్నట్టుగా మనం ఎప్పుడు అనుకున్నట్టుగా సినిమాలు రావట్లేదు కానీ బట్ ఎక్కడో మరి ఎందుకో అది నాకు ఇంకా తెలియట్లా ఎక్కడ లోపిస్తుందని. బహుశా అంటే నువ్వు ఎలాగో కంఫర్టబుల్గా ఉన్నావనే ఒక ఫీలింగా. అంటే సినిమాలు చేసినప్పుడు అంటే దీనికి 2 ఆన్సర్స్ ఉన్నాయి. ఒక ఆన్సర్ ఏమో చాలామంది డైరెక్టర్లు నన్ను అప్రోచ్ అయ్యి కౌశిక్ బాగా చేస్తావు, నువ్వు మంచి పర్ఫార్మర్వి అని వేషం ఇస్తా అన్నప్పుడు వాళ్ళు అడిగే డేట్స్ బల్క్. సినిమా అంటే 38 రోజులు 36 రోజులు. నాకు సీరియల్స్కి అన్ని రోజులు నేను వదిలేసి అకామిడేట్ చేయలేను సినిమాలకి. అండ్ సెకండ్ ఆన్సర్ ఏంటంటే కౌశిక్ టీవీ ఆర్టిస్ట్ ఇదొకటి. అంటే ఈ మధ్య తగ్గింది, యాక్చువల్గా ఈ మధ్య తగ్గుంటుంది బికాజ్ అందరూ వాళ్ళే బుల్లితెరకు వస్తున్నారు కాబట్టి. ఎగ్జాక్ట్లీ, తగ్గింది. కాకపోతే ఇంకా ఉంది మెయిన్ స్ట్రీమ్ సినిమాలో ఇంకా ఫీలింగ్ ఉంది. నాకెందుకంటే ఆ బ్రాండ్ వేయకూడదన్న ఫీలింగ్స్ వస్తున్నా. చాలాసార్లు చాలా ఇంటర్వ్యూలో చెప్పాను, కౌశిక్ ఈజ్ అన్ యాక్టర్, ఈజ్ అన్ ఆర్టిస్ట్. థియేటర్ చేయగలడు, టీవీ చేయగలడు, సినిమా చేయగలడు, ఓటీటీ కూడా చేయగలడు. సో ఐఎమ్ లక్కీ. ఈ సంవత్సరం తెరంగేట్రం ఓటీటీతో చేస్తున్నాం Disney+ హాట్స్టార్కి. శ్రీరామ్ నా ఫ్రెండ్ రాముడి వాడి ప్రాజెక్ట్లో మంచి క్యారెక్టర్ చేస్తున్నాను. అంటే ఇట్స్ ఫుల్ లెంగ్త్ క్యారెక్టర్ సిఐ ఇన్స్పెక్టర్ క్యారెక్టర్. త్వరలో వస్తుంది మోస్ట్లీ. ఐ థింక్ విల్ సీ ఇట్ నెక్స్ట్ ఇయర్ ఇన్ హాట్స్టార్. అదొకటి ఒక మంచి గుడ్ న్యూస్. అంటే ఒక డెబ్యూ ఇన్ ఓటీటీ. బట్ ఫిల్మ్స్లో కూడా ఐ థింక్ వీ వాచ్డ్ యూ అడపదడప. అండ్ ఇప్పుడు డబ్బింగ్ చాలా రెగ్యులర్గా చెప్తున్నాను. ఇప్పుడు లేటెస్ట్గా ఐ థింక్ ఒక ఫిల్మ్కి గుణశేఖర్ గారి సినిమా యుఫోరియా, అందులో హీరో రోహిత్కి చెప్తున్నాను. ఆడి రోహిత్ నేను సీతామహాలక్ష్మి అనే సినిమా చెప్పా, రోహిత్ హీరోగా చేసినప్పుడు. తర్వాత మళ్ళీ ఇప్పుడు భూమిక గారు రోహిత్ గారు కలిసి పనిచేస్తున్నారు, అందులో రోహిత్ క్యారెక్టర్ డబ్బింగ్ చెప్తున్నాను. బట్ ఓవరాల్ చాలా యూ లుకింగ్ వెరీ ఫ్రెష్, వెరీ ట్రిమ్. థ్యాంక్ యూ. అండ్ ఐ డోంట్ నో విచ్ టీవీ వరకు ఏ క్యారెక్టర్స్ నీకు జస్టిస్ చేశాను. ఇప్పుడు మేక సందేశం ఎలా ఉంది? వండర్ఫుల్ స్వప్న. అంటే నా కెరియర్లో కిట్టిగాడు, అలౌకిక సార్ అసలు మై లైఫ్ టైం మెమరీ. అంటే ఇప్పుడు సందర్భం వచ్చింది కానీ చెప్పడం కాదండి, నేను స్వప్న ఆవిడ చెప్పినట్టుగా ఫ్యామిలీ. అంటే నా జీవితంలో అంటే అఫ్కోర్స్ ఈ మాట నేను బర్త్డేలో చెప్పాను, సార్ బర్త్డేలో. నేను ఒక మనిషిని, అంటే ఒక మ్యాన్, ఒక మగాడిని, ఈజ్ అ కంప్లీట్ మ్యాన్ ఇలియాస్ గారు. ఎలా అంటే ఒక భర్త, కొడుకు, అల్లుడు, నాన్న, మామగారు, అన్ని రకాలుగా ఈజ్ అ కంప్లీట్ మ్యాన్. అలాంటి మనిషిని నేను చూడను కూడా. ఇవాళ ఈ మాత్రం నేను కొంచెం ఇఫ్ ఐఎమ్ బిహేవింగ్ లైక్ దిస్, దానికి కారణం స్వప్న ట్రస్ట్ మీ సార్ ఇలియాస్ గారు. అంటే ఎలా కరెక్ట్ చేసి ఉంటారు అంటే అసలు ఆయన ఏం చెప్పరు. అంటే ఈ సీయింగ్ మీ బిఫోర్ మై మ్యారేజ్ ఆల్సో. నా పెళ్ళికి ముందు అక్కడి నుంచి చూస్తున్నారు నన్ను. ఆయన వే ఆఫ్ టాకింగ్, అంటే ఆయన అప్రోచ్ టువర్డ్స్ లైఫ్ చాలా శాంతంగా. కోపాన్ని కూడా నా జీవితంలో పద్ధతిగా చెప్పి మీ నాన్నగారిని చూసి. అంతేనా? అంటే కోపం కూడా చాలా పద్ధతిగా. ఐ రిమెంబర్ స్కూల్డింగ్ యూ, అది కూడా పద్ధతిగా. అవును, గుర్తుంది కదా. ఎంత పద్ధతిగా అంటే పక్కోడు ఈయన తిడుతున్నాడా లేదా కొంచెం సముదాయిస్తున్నాడు అన్న ఫీలింగ్ వచ్చేస్తుంది. అవును, అంతే. హ్యాట్స్ ఆఫ్. సో అలాగా అలౌకిక. అండ్ ఇంకా ఇప్పుడు మేఘ సందేశం. దేవత అంటే ఒక లీప్ వచ్చింది కెరీర్లో నాకు. తర్వాత మేఘ సందేశం. ఇప్పుడు అంటే చాలా షేడ్స్ ఉన్నాయి. అంటే ఒక స్ట్రగ్లింగ్ ఫాదర్ క్యారెక్టరు, కొడుకు తండ్రితో మాట్లాడు కొన్ని అనివార్య కారణాల వల్ల. ఆ స్ట్రగుల్ అది చాలా నాకే బాగా అనిపించింది.
అంటే నీ 45 సీరియల్స్ కెరియర్లో ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ మేఘ సందేశం. వెరీ బ్యూటిఫుల్. సో అలా దాటుకుంటూ వస్తున్న క్రమంలో వాట్ వాజ్ యువర్ మోస్ట్ అంటే బాగా స్ట్రగుల్ అయిన పీరియడ్ ఏది కౌశిక్? ఇంకా క్యారెక్టర్ నెక్స్ట్ ఉంటుందా లేదా, ఎలా ఉంటుంది ముందు ముందు? 2013 డబ్బింగ్ సీరియల్స్ అప్పుడు ఆయన నేను చేసిన అప్పుడే. And ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఆపర్చునిటీస్ బాగా పెరిగాయి మీలాంటి టాలెంట్ ఉన్న వాళ్ళకి, ఓటీటీ కూడా ఓపెన్ అప్ అవ్వడంతో. బట్ అన్ఫార్చునేట్లీ స్వప్న, తెలుగులో నాకు చాలా మంది ప్రొడక్షన్ మేనేజర్లు కాల్ చేసి ఫస్ట్ ఒక వేషన్ చెప్పి ఓటీటీలో ఇంతకు ముందు వరకు, ఐఎమ్ టాకింగ్ అబౌట్ టిల్ జూన్, ఫోన్ చేసి ఓటీటీలో ఒక మంచి క్యారెక్టర్ ఉందండి అని మళ్ళీ చేస్తామని చెప్పి వాళ్ళు ఫస్ట్ దే ప్రిఫరింగ్ సినిమా ఆర్టిస్ట్స్. సినిమా వాళ్ళని ప్రిఫర్ చేసి వాళ్ళ డేట్స్ అడ్జస్ట్ అవ్వకపోతేనే వస్తున్నారు మన దగ్గరికి. అంటే అది ఏమైపోయిందంటే సినిమా పైన టీవీ కింద ఓటీటీ మధ్యలో ఉంది. అవును, అంటే ఇదంతా మన మైండ్లో ఉందనిపిస్తుంది. బికాజ్ ఇప్పుడు చూడండి, అందరూ పెద్ద పెద్ద స్టార్స్ అందరూ ఓటీటీలో చేస్తున్నారు వెబ్ సిరీస్లు. మధ్యలో కోవిడ్ వచ్చినప్పుడు చాలా మందికి ఓటీటీకి వచ్చేప్పటికి టెలివిజన్ వాళ్ళు కొంచెం ఓటీటీకి వెళ్ళాలంటే ఇప్పుడు నేను రాముడి ప్రాజెక్ట్తోనే ముందుకు డెబ్యూ అప్పుడు నాకు ఆనెస్ట్గా. రైట్ డైరెక్టర్ సతీష్ వేగ్నేష్ గారు, ఆయన రాముడు శ్రీరాము విత్ దే థాట్ కౌశిక్ అయితే జస్టిస్ చేస్తాడు ఈ క్యారెక్టర్కి అని చెప్పి దే థాట్ ఆఫ్ ఇట్. సో స్వీట్ ఆఫ్ దెమ్. వాళ్ళు అనుకుని నన్ను పిలిచి మాట్లాడి, సో అలా ఎవరినో ఒకళ్ళు మనకి ఒక పుష్ ఇస్తేనే ఇప్పుడున్న పరిస్థితుల్లో ముందుకు వెళ్ళగలం నా ఫీలింగ్ మన ఇండస్ట్రీలో. నీకు అంటే నీకు పుష్ ఇవ్వకపోతే ఎవరికి ఇస్తారు కౌశిక్? బికాస్ యూఆర్ సో టాలెంటెడ్, ప్రూవెన్ టాలెంట్, డైలాగ్ డెలివరీ చక్కగా తెలుగు మాట్లాడి ఎక్స్ప్రెషన్ బాగుండి. ఐ థింక్ ఈ ఆస్తి అంతా కూడా అమ్మ నాన్న గారి నుంచి వచ్చింది కదా? డెఫినెట్గా నాన్నగారు ముఖ్యంగా చిన్నప్పుడు నాకు తమ్ముడికి పాత సినిమాలు చూసేవాళ్ళం మేము. అప్పట్లో మనకి వీసీఆర్ క్యాసెట్స్ ఉండేవి కదా. నమో స్వప్న ఆల్మోస్ట్ ఒక 350-400 క్యాసెట్స్ లైబ్రరీ ఉంది మా ఇంట్లో. అంటే ఎప్పటి నుంచి అంటే షావుకారు, నాదే ఆడ జన్మే, అంటే టోటల్గా ఇంకా నాగయ్య గారు త్యాగయ్య దగ్గర నుంచి, ఆయన త్యాగయ్య దగ్గర నుంచి అప్పట్లో వచ్చిన వేమన, లింగమూర్తి గారు, అంటే ఇవన్నీ నాకు బైహార్ట్. కన్యాశుల్కం అయితే కంటతా నాకు సినిమా. చదువుకున్న అమ్మాయిలు, నాదే ఆడ జన్మే, ఆత్మబలం, ఆత్మగౌరవం, నాది. రెండు డైలాగ్ చెప్పచ్చు కదా కౌశిక్ ప్లీజ్, ఫర్ గుడ్ ఓల్డ్ టైమ్స్ సేక్. కావాలంటే ప్రేమ్ నగర్ డైలాగ్, నేను కావాలంటే లత డైలాగ్ చెప్తా. లత, ఎందుకు చేసావా పని చెప్పు కబర్. చిన్నబాబు మీరు తాకండి, కాఫీ మాత్రం తాగండి. లత, ఇది విస్కీ అట్టుతావు, నాకు మాత్రం ఇది విషల్లాగే అవుతుంది. నువ్వు చెప్పు, విస్కీ అట్టావా విషవత్తావా కబర్ చెప్పు. సూపర్, అందరినీ ఇమిటేట్ చేయడం వచ్చింది అలాగా. ఎవరెవరిని? రామారావు గారిని చేస్తాను. రామారావు గారి మచ్చుకి ఈ టాలెంట్ అయితే ఐ డోంట్ నో హౌ మెనీ పీపుల్ నో. అంటే ఆచార్య దేవా ఏమంటివి జాతి నెపమున్న సూతసుతునికి నిలువ అర్హత లేదందువా. ఎంత మాట, ఇది క్షాత్ర పరీక్షయే కానీ క్షత్రియ పరీక్ష కాదు కాకూడదు. ఆయన కుల పరీక్ష అందువా. అస్మత్ పితామహుడు కురుకుల ఉద్ధుడైన శాంతనవుడు శివసముద్రుని భార్య అయిన గంగ గర్భంలో జనించలేదా? ఆయనదే కులము. మాతో చెప్పిందివేమయ్యా. మా వంశమునకు మూల పురుషుడు వశిష్ఠుడు దేవవైశ్యకు ఊరసిపుత్రుడు కాడా. అతడు పంచమజాతి కనే అరుంధతి ఎందు శక్తిని, ఆ శక్తి చండాలంగని ఎందు పరాశరుని, ఆ పరాశరుడు పల్లెపడిచిన మత్స్యగంధితో మా తాత వ్యాసుని, ఆ వ్యాసుడు మా పితామహి అంబికతో మా తండ్రిని, పితామహి అంబాలికతో మా పెనతండ్రి పాండురాజును. మా ఇంటి దాసితో మీతో ధర్మ నిర్మాజుడని కీర్తింపబడుతున్న విదురదేవుని కనలేదా? సందర్భావసరములను బట్టి క్షత్రబీజ ప్రాధాన్యములతో మా కురువంశము ఏనాడో కులహీనమైనది కాగా నేడు కులము అన్న వ్యర్థవాదం ఎందులోగా. మరి నాన్నగారి టైంలో అది వచ్చినట్టయితే ఇంత బాగా మరి అలా ఉందన్నమాట. అద్భుతం. అంటే ఎంత సీరియస్గా చిన్నప్పటి నుంచి సినిమాలు, యాక్టింగ్ అంటే ప్యాషన్ ఉంటుందో అనిపిస్తుంది. అంటే బేసిక్గా ఇంట్రెస్ట్, అంటే ఆ బాడీ లాంగ్వేజ్, ఆ టైమింగ్, బేసిక్గా మిమిక్రీ అంటే టైమింగ్ అంతే. హగ్గి పెట్టుందా, టైమింగ్, అగ్ని జమదగ్ని, హగ్గి పెట్టుందా. సో ఇలా చూస్తూ అంటే యాక్టింగ్ వచ్చేసింది ఆటోమేటిక్. అంటే ఆటోమేటిక్ అంటే చిన్నప్పుడు కిట్టుగాడు కూడా అసలు యాక్టింగ్ తెలియదు ఏంటో. అవునవును, కరెక్టే. ఇలా చిన్న సినిమా అంటే ఈ పాత సినిమాలు చూడడం వల్ల, మన తోడికోడళ్ళు, ముఖ్యంగా నాకు రంగారావు గారన్నా సావిత్రి గారన్నా చాలా ఇష్టం. వాళ్ళ ఎక్స్ప్రెషన్స్, సటిల్ ఎక్స్ప్రెషన్స్, మిస్సమ్మలో కూడా రంగారావు గారి ఎక్స్ప్రెషన్స్ ఎంత అవన్నీ నేను అడాప్ట్ చేసుకుంటున్నాను ఇప్పుడు సీరియల్కి. సటిల్, అప్పట్లోనే అంత న్యాచురల్గా ఉండేది యాక్షన్ అయింది. ఎస్ రంగారావు గారిది, సావిత్రి గారిది కూడా చాలా సెటిల్, చిన్న కళ్ళు ఇలా తిప్పడం, అవన్నీ ఇప్పుడు అడాప్ట్ చేసుకుంటే, అంటే అప్పట్లోనే వాడు అంత న్యాచురల్ యాక్టింగ్ పర్ఫామ్ చేయాలి. ఇప్పుడు అందరూ అంటున్నారు కదా
విజయ్ సేతుపతి గారు కానీ వీళ్ళందరూ చాలా న్యాచురల్ యాక్టర్స్ అంటున్నారు. అంటే ఎక్కువ మాడ్యులేట్ చేయకుండా ఇప్పుడు ట్రెండ్ అది. అవును, కరెక్ట్. చాలా క్యాజువల్గా చదివేయాలి డైలాగ్ని, మాడ్యులేట్ చేయకూడదు. ఒక టైంలో అయితే ఆలోచించడం అంటే ఇలా అనుకునేవాళ్ళు, అలా కూడా ఉండేది. అవును, అక్కడి నుంచి మారి మొత్తం పంథం మారుతూ వచ్చింది. ఆ తర్వాత న్యాచురల్ డైలాగ్, న్యాచురల్ పర్ఫార్మెన్స్ అంటే నాకు ఇప్పటికీ కొలమానం ఎస్వి రంగారావు గారు అండ్ సావిత్రి గారు. అంటే చాలా క్యాజువల్గా చెప్పేస్తారు డైలాగ్ అని, చాలా ఇష్టం నాకు. చాలా మరి